Hi Ashrita, what is basically MChat? Hi Kirti. So MChat is a modified checklist for autism in toddlers. Revised version is available and there is also a follow-up. General ga idi vachesi 16 to 30 months between children ki manamu screening tool la use chestam. This can be used by anybody. Anybody includes parents, ASHA workers, staff, pediatricians, or even school teachers in the primary school areas. So it's basically a screening tool. So మన బిజీ ప్రాక్టీస్లో ఎవ్రీడే ప్రాక్టీస్లో what is the mandatory age MChat చేయడానికి for pediatricians or who else can do this? 18 and 24 months కి ఐడియల్గా మనం స్క్రీన్ చేయొచ్చు, మా స్క్రీనింగ్ లా కూడా చేయొచ్చు. సో బేసికలీ పీడియాట్రిషియన్సే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళంతటి వాళ్ళు, అది ఆల్ లోకల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. సో తెలుగులో ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇంటర్నెట్లో మనకి. సో they themselves, parents can themselves mark yes or no question format, so they can easily mark it and give it back to us. సో క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా స్కోర్ చేసుకోవాలి కీర్తి దీన్ని? సో బేసికలీ MChatలో దేర్ ఆర్ 20 క్వశ్చన్స్ అండ్ మీరు చెప్పినట్టు ఆన్సరింగ్ ఈజ్ ఓన్లీ ఎస్ ఆర్ నో ఆన్సర్స్ మాత్రమే. సో లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి పేరెంటే ఆ మైల్ స్టోన్ వాట్ ఎవర్ క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అనేది మార్క్ చేయొచ్చు. అది చైల్డ్లో చూస్తున్నామా చూడట్లేదా ఎవ్రీడే, బికాస్ చైల్డ్ కంటిన్యూస్గా 24/7 మన పేరెంట్ అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి ఆర్ టీచర్ అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దే కెన్ జస్ట్ మార్క్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ ఇట్స్ జస్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్కి 1 పాయింట్ లాగా మనం స్కోర్ చేస్తాం అన్నమాట. ఈ MChatలో ఏమన్నా స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయా మనందరం తెలుసుకోవాల్సినవి, అంటే క్వశ్చన్స్కి రిలేటెడ్? 20 క్వశ్చన్స్ కదా ఆశ్రిత. సో కొన్ని క్వశ్చన్స్ లైక్ 2, 5, 12 క్వశ్చన్స్కి if the answer is yes, we score 1 point for each question. Generally, if this question answers are no, it's considered 0. So other questions ఏవైతే ఉన్నాయో 2, 5, 12 కాకుండా మిగతా క్వశ్చన్స్లో if the answer is yes, it is 0. If the answer is no, we score 1 point for each question. Okay. So 2, 5, 12 yes వస్తే 1 point. రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ నో వస్తే 1 పాయింట్, రైట్? ఓకే. సో ఆశ్రిత, ఈ MChat క్వశ్చన్స్ అనేవి పేరెంట్కి అర్థం కాకపోతే ఏం చేస్తాం, ఆర్ వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు, ఈ పర్టికులర్ మైల్ స్టోన్ అనేది వాళ్ళ చైల్డ్లో వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో అలాంటప్పుడు వాట్ డు వి డూ? సో మనం వాళ్ళకి కొంత టైం అనేది ఇస్తాము. మనం ఈ క్వశ్చన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింటింగ్ మీద క్వశ్చన్ ఉంది, మీరు పాయింట్ చేసేటప్పుడు మీ చైల్డ్ పాయింటింగ్ వైపు చూస్తారా, మీరు చెప్పిన వైపు చూస్తారా? వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. విల్ గివ్ దెమ్ సమ్ టైమ్. ఆ సమ్ టైమ్ అనేది డిపెండ్స్ అపాన్ ద పేరెంట్, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు. అండ్ దెన్ విల్ ఆస్క్, వీ కెన్ డూ ఇమీడియట్ ఫాలో అప్ లాగా చేయొచ్చు. ఇంకొకటి, కొన్ని క్వశ్చన్స్ కి వాళ్ళకి ఎస్ఆర్ నోలో ఆన్సర్ రాకపోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో అని చెప్తారు, లేదా మేము అబ్జర్వ్ చేయలేదని చెప్తారు, మేబీ అంటారు. సో ఇట్లాంటివి ఎప్పుడైనా కూడా మోస్ట్లీ ఎస్సా, మోస్ట్లీ నోనా, ఎక్కువ సార్లు ఏది అబ్జర్వ్ చేశారు అనే పాయింట్ డౌన్ చేసుకొని మనం ఆన్సర్ అంటే మార్కింగ్ అనేది చెయ్యాలి. సో ఇది సెల్ఫ్ రేటింగ్ స్కేల్ అయినా కూడా మనము మళ్ళీ వాళ్ళు ఆ పాయింట్స్ డౌట్స్ ఉన్న చోట మనం పర్టికులర్గా ఇలా క్వశ్చన్ అడగాలి, మోస్ట్లీ ఎస్సా, మోస్ట్లీ నోనా, ఆన్సర్ షుడ్ బి ఇన్ ఎస్ ఆర్ నో, not maybe or other response. If they didn't observe that, then we'll give them some time and ask them to come back. Adi. So Ashrita, ఈ MChat స్కేల్ అనేది మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం? సో 3 లెవెల్స్ ఉన్నాయి కీర్తి, లో, మోడరేట్, హై అని. లో అంటే 0 to 2. 0 వస్తే అసలు నో ఆటిజం అని. అండ్ ఈ 0 to 2 వచ్చింది అండ్ ద చైల్డ్ ఏజ్ ఇస్ less than 24 months అంటే వీల్ అడ్వైజ్ దెమ్ టు డూ అ ఫాలో అప్ MChat.
after second birthday. Okay, so 0 to 2 is low and 0 is no autism. 3 to 7 is moderate. Okay, so ఇలాంటి moderate దానిలో వచ్చినప్పుడు పానిక్ అవ్వకోకుండా పేరెంట్స్ కి హోమ్ బేస్డ్ ఇంటరాక్షన్స్ కానీ హోమ్ బేస్డ్ టెక్నిక్స్, బేసికల్లీ ఇంటరాక్షన్ ఇంప్రూవ్ చేయటము, లెస్ స్క్రీన్ టైం చేయటము, ఇట్లా కొన్ని టెక్నిక్స్ అనేది చెప్పి మనం ఫాలో అప్ అనేది చెయ్యాలి 3 to 7 లో ఎస్పెషల్లీ స్కోర్ ఉన్నప్పుడు. అండ్ ఇఫ్ ద స్కోర్ ఈస్ 8 to 20, in between 8 to 20 it is considered as high, and we will bypass the follow up and we will refer the child immediately for a developmental pediatrician follow up. Yeah, and the interpretation also says us it's only risk for autism. Yeah, it is not confirming the diagnosis, it is just a screening tool and saying this child is risk for autistic traits అని. కీర్తి, MChat follow up అని అంటారు కదా, MChat R follow up అంటే ఏంటి? బేసికలీ MChat R follow up మనం పేరెంట్ MChat అనేది స్కోర్ చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అని స్కోర్ చేస్తున్నారు కదా. సో కొన్ని వీఆర్ నాట్ షూర్, పేరెంట్కి అర్థం కాలేదు, లేదంటే దానికి ప్రతిదానికి 1 వచ్చిన పాయింట్ని కూడా వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ రీకన్ఫర్మ్. సో ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్ సర్టన్ థింగ్ ఇన్ ద చైల్డ్ దట్ ద పేరెంట్ డిడ్ నాట్, సో ఆ క్వశ్చన్నే ఫాలో అప్ అనేది వెంటనే MChat చేసి ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి ఇంటర్ప్రిటేషన్ కోసం తీసుకొచ్చినప్పుడు వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ ద ఫాలో అప్లో ఏంటంటే ఇట్స్ ఐదర్ 0 or 1. వీ కెన్ స్కోర్ ఐదర్ 0 or 1 ఫర్ ద సిమిలర్ క్వశ్చన్స్ అండ్ డూ ద ఇంటర్ప్రిటేషన్ అగైన్. Okay, so basically ఇది ఓన్లీ pediatrician or some psychologist or somebody can like do the follow-up. Follow-up లో ఏంటంటే సేమ్ MChat questions నే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి a professional will ask the parent అన్నమాట, or explain the question and interpret the MChat screening tool. This is only screening because we need to see the risk, and early picking up has more advantages and benefit కాబట్టి. సో డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా మళ్ళీ రిపీట్ చేసి అడగడము, పేరెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదంటే కొంతవరకు వాళ్ళకి హోమ్ బేస్డ్ మేనేజ్మెంట్ ఎట్లా అనేది అడ్వైస్ చేయడానికి కూడా ఇట్ విల్ హెల్ప్.